హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ప్రజెంట్ కడెం ప్రాజెక్ట్ చూడడానికి వెళ్తున్నాం. అలానే అక్కడ బోట్ సికా చేద్దాం. చలో లెట్స్ గో. ఇది జగిత్యాల జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహేష్ ఇటు వచ్చిందా? మహేష్ సప్పుడేడు నిన్నే అడుగుతున్నా. వేరే అట్లా బోర్నపల్లి దాటిన తర్వాత చిన్న బెల్లాల గ్రామంలో ఇది మొత్తం తామర పొజిషన్ చాలా బాగుంది వ్యూ. అందుకే ఇక్కడ ఆగాం లొకేషన్. ఇప్పుడు మేము ప్రజెంట్ కడెం ప్రాజెక్ట్ వచ్చినాం. జగిత్యాల జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది కడెం ప్రాజెక్ట్. మహేష్ ఎక్కడికి వచ్చినా? మహేష్ కడేమా? ఇది ఎన్ని టీఎంసీల సామర్థ్యం ఉంటుంది? అంతేనా?
బాబు నువ్వు వీడియో కానీ చూడు జాగ్రత్త ఇక్కడ ప్రాజెక్ట్ గురించి కానీ డీటెయిల్స్ ఎన్ని వేల ఆయా ఖర్చు సాగునీరు అందుతాయి, ఎన్ని టీఎంసీల వాటర్ ఉంది. ఇంకో చీఫ్ ఇంజనీర్ అదే చీఫ్ ఇంజనీర్ గారు, ఇప్పుడు దీని సామర్థ్యం నిల్వ తెలుసా అండి మీకు? చాలా ఆకలి బాగా అవుతుంది. ఇక్కడ కడెం ప్రాజెక్టు దగ్గర చేపలు రొయ్యలు బాగా ఫేమస్, కానీ 3 అవుతుంది, అప్పటికే అన్నీ అయిపోయాయి కదా. మనం ఇప్పుడు చేపలు తీసుకుంటానికి మార్కెట్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి తీసుకొని వచ్చి హోటల్లో వండించుకొని తినాలి. అవునా? ఏం తింటావురా? జింకా. దీనికి ప్రాన్స్ కావాలట, రొయ్యలు. మహేష్ నీకేం కావాలా? మహేష్ ఏం తింటావు? వెజ్జా? కడెంకి వచ్చి ఇక్కడ ఫ్రెష్ చేపలు రొయ్యలు దొరుకుతాయట. నువ్వేం వెజ్ అని ఆడుతుంది ఏమిటి చెప్పు. సరే, ఇతడు ఈరోజు సండే ఫాస్టింగ్, ఈరోజు తినడట. రాజ్ కుమార్ నేను ఇద్దరమే రొయ్యలు అండ్ ఇంకా ఫిష్ ఫ్రెష్ ఏం దొరుకుతాయో చూసి తీసుకొని వెళ్ళి, ఇక్కడ మైసన్న హోటల్ ఫేమస్ అట, మైసన్న హోటల్లో ఇచ్చి ఫ్రై వేయించుకొని తిందాం. సరే, మొత్తం బిస్కెట్ అయిపోయింది. మేము 3 o'clock అయింది. ఇక్కడ మొత్తం చేపలు రొయ్యలు అన్నీ అయిపోయినాయి. మైసన్ హోటల్ ఫేమస్ అన్నారు. ఇక్కడికి వచ్చే వరకు టోటల్గా ఇలా సండే ఫుల్ బిజీ. ఫిష్ లేదు, రొయ్యలు లేవు. ఆఖరికి దాల్ రోటీ చికెన్తో ఆరగిస్తున్నాము. మొత్తం బిస్కెట్ అయింది. మా ఆశలు అన్నీ ఆశలు అయిపోయినాయి. చూడు, మా రాజ్ కుమార్ గారు పాపం దూరిపోయి ఉన్నాడు ఫిష్ లేక. ఇక మా మహేష్ అయితే రొయ్యలు అని మొత్తుకున్నాడు, పాపం బీరిపోయిండు. ఒకసారి చూడువా అటు, అంతా బిస్కెట్. ఇది మా పరిస్థితి. ఇది మైసన్న హోటల్ కడెంలో. ఇది కడెం ప్రాజెక్టు దగ్గర చాలా ఫేమస్ హోటల్. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్. మీరు కూడా వస్తే ఇక్కడ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ అట. మేము కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నాం. మహేష్, ఫుడ్ ఎట్లుంటుంది ఇక్కడ? బాగుంటుంది. చిన్నగా చెప్తా. కడెం ప్రాజెక్టు దగ్గర ఇప్పుడు మనం ఇక్కడ బోట్ అవైలబుల్ ఉంది, బోట్ షికారీ వేయడానికి. ప్రజెంట్ ఇప్పుడు మనం బోటు ప్రయాణం చేసడానికి వచ్చినాం. ఫర్ హెడ్ 50 రూపీస్ టికెట్ అట. ఇవి అన్నది మనకు బోటు తీసుకెళ్తాడు. కడెం దగ్గర ఒకటే ఉంది అన్న బోట్, ఒకటేనా పాయింట్? బోట్ పాయింట్ ఒకటేనా? ఇది ఒకటే పాయింట్ ఉంది. ఎప్పుడన్నా కడెం ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ బోట్ సౌకర్యం ఉంది, ఎవరైనా ప్రయాణం చేయొచ్చు. ఇదే మన బోటు.
ఇప్పుడు ప్రయాణం చేసే బోట్ ఇది. అక్కడికి ఇంకేనా టికెట్ ముగ్గురికి కలిపి 150 ముగ్గురు. సేఫ్టీ జాకెట్ 5578 పిల్లలకు. బోటింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. కడెం టూరు ప్రాజెక్టు బోటింగ్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చెప్పు మహేష్. డిఆర్ బ్లాగ్స్ చెప్పురా. డిఆర్ బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చెప్పు బాబు. కామెంట్, లైక్, షేర్. గంట సింబల్ వస్తురా అని చెప్పు. గంట సింబల్. బాయ్. ఈ వీడియో ఎండింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాపు.